కేబిహెచ్పి కాలనీలోని నెక్స్ట్ జెన్ స్కూల్లో జూన్ 10న A1 టీచర్ ఐరిస్ అనే రోబో టీచర్ను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ జెన్ వ్యవస్థాపకుడు రఘు కంకనాల హరిసాగర్ దీనిని ప్రారంభించారు. ఈ రోబో ద్వారా విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలు సమాధానం చెబుతుంది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టులు కూడా చెబుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతోంది. పర్సనల్ రోబోట్స్ ప్రపంచ నెంబర్ 1 హోమ్ రోబోట్ ప్రాజెక్ట్. దీన్ని అవకాశాలు, సవాళ్లు ఇవే. దీనిని తెలుగులో సహా 20కి పైగా భాషలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఈ ఐరిస్ తరగతి గది చుట్టూ తిరుగుతూ విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పడమే గాక ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉంటుంది. క్విజ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల్లో ఆనందంగా ఉండడంతో పాటు విద్య నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఐరిస్లను ప్రవేశపెట్టడం వల్ల ఉపాధ్యాయులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సంక్లిష్టమైన బోధన పనులపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. ఐరిస్తో సెల్ఫీ దిగేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు పోటీ పడుతున్నారు. సో ఇది చూసారు కదా, ఇక్కడ చక్కగా చిన్న పిల్లలైతే మనకు కనిపిస్తూ ఉన్నారు. రోబోటిక్తో వీళ్ళే స్టడీ అయితే ఎంత అంటే, కొంతమంది చిన్నపిల్లలు ఎలా అంటే, ఎవరైనా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళమంటే మారం చేస్తూ ఏడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చాక వన్స్ టీచర్స్ టీచింగ్తో పాటు వీళ్ళకి ఆట పాట అన్నీ కూడా ఉంటాయి. సో అదేవిధంగా ఈ రోబోటిక్ ఐరిస్ని తీసుకురావడం వల్ల ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తూ చదువుతున్నారని చెప్పుకోవచ్చు మనము. సో ఇది చిన్నపిల్లలకే కాకుండా మరి పెద్దవాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంజనీర్స్కి కూడా, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా బాగా అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు. మరి ఇవి ఇంకా ఐరిస్ లాంటివి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ స్కూల్లో ఒకటే ఉంది. అదేవిధంగా ఇక్కడే మొట్టమొదటిసారిగా ఐరిస్ని అయితే తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా మరిన్ని ఐరిస్లను కూడా ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా దానికి తెలుగుతో పాటు ఇంకా 20 లాంగ్వేజ్లు అయితే, మరిన్ని లాంగ్వేజ్లు ఇప్పుడున్న ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీయే కాకుండా మరిన్ని లాంగ్వేజెస్ కూడా ఆ రోబోట్కి తోడ్పడాలని కూడా మా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే అవి కూడా మనకి అందుబాటులోకి అయితే వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, అదేవిధంగా నిర్వాహకులు రఘు గారు కూడా మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ మనకి ప్రశాంతంగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ స్కూల్లో అయితే నేను చూసినంత మటుకు అట్మాస్ఫియర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పిల్లలకి బోర్ కొట్టకుండా చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకునేలా కూడా మనకి అన్ని రోబో ద్వారా కూడా అన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 30 మంది స్టాఫ్, టీచర్లు, ఉపాధ్యాయులు వాళ్ళంతా కూడా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ వాళ్ళ ఆలన పాలన తీరుస్తూ కూడా చక్కగా బాగా అన్ని బోధిస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో చాలా చక్కగా అనిపిస్తుంది. రోబోటిక్ తీసుకురావడం అనేది మరింత విశేషంగా అయితే మారింది ఇప్పుడు పలు స్కూళ్ళల్లో. So Iris, can you please tell me? Hello. Who invented the aeroplane? The airplane was invented by the Wright brothers, Orville and Wilbur Wright. In 1903, they successfully designed, built, and flew the first powered and controlled airplane in Kitty Hawk, North Carolina, USA. నమస్తే, నేను భానుశ్రీ. ప్రస్తుతం మనం కేపీహెచ్బిలోని నెక్స్ట్ జెన్ స్కూల్ వద్ద అయితే ఉన్నాము. సో ఇక్కడికి ఎందుకు వచ్చారని మీరు అనుకోవచ్చు. సో మీకు కనపడుతున్నటువంటి ఏదైతే రోబోటిక్లా కనిపిస్తూ ఉందో, సో ఒక టీచర్ లాగా కనిపిస్తుంది కదా చూడడానికి. సో మొత్తానికి ఈ రోబోటిక్ పేరు కూడా ఐరిస్. సో మనం ఇక్కడికి స్పెషల్గా ఎందుకు వచ్చామంటే కూడా, ఇప్పుడు ఏదైతే స్కూల్లో టీచర్స్ టీచింగ్ చేస్తూ ఉంటారో పిల్లలకి, అదేవిధంగా కొత్తగా అయితే మా స్కూల్లోకి ఈ రోబోటిక్ని అయితే తీసుకొచ్చారు. మరి అసలు ఎందుకని ఈ ఆలోచన చేశారు, ఎందుకని ఇట్లా తీసుకురావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, అసలు దీని గురించి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నెక్స్ట్ జెన్ స్కూల్ ఫౌండర్ రఘు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి.
ఏం సార్ అసలు దీని పేరు ఐరిస్ అని కూడా చెప్పారు. అవునండి. అసలు ముఖ్యంగా దీన్ని తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నామండి. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుంది. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి చేసే పని కానీ మన లైఫ్ కానీ ఈజీగా, సింపుల్గా, పర్ఫెక్ట్గా చేయటం అనమాట. ఈ టెక్నాలజీని వాడేది అందుకని. ఇప్పుడు ఏంటంటే అదే టెక్నాలజీని, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎడ్యుకేషన్కి ఎందుకు వాడకూడదు అనే పర్పస్ తోటి ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసాం మేము. అది అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మేము డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ టెక్నాలజీస్ ట్రై చేస్తున్నప్పుడు మన కేరళలోని నలుగురు యంగ్ ఇంజనీర్స్ టీమ్ వచ్చేసి మేకర్స్ ల్యాబ్ ఆ కంపెనీ పేరు, వాళ్ళు కూడా ఇదే ప్రాజెక్ట్ మీద చేస్తున్నారని తెలిసిందన్నమాట. వాళ్ళు మేము కలిసి కూర్చొని ఈ ప్రోడక్ట్ గురించి డెవలప్ చేసాం అన్నమాట. దీని పేరు వచ్చేసి ఐరిస్. ఐరిస్ అంటే ఇంటెలిజెంట్ రోబోట్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మన పిల్లలు రాకెట్ సైన్స్ ఆర్ రైమ్స్ టు రాకెట్ సైన్స్, ఎనీథింగ్ ఏది అడిగినా కూడా ఎమ్మటే సమాధానం చెప్పగలదు. అంటే ఇది ఒక డిజిటల్ లైబ్రరీ అనుకోవచ్చు మీరు, ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీ. వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏదైనా కూడా సమాధానం చెప్తుంది. అలాగే వాళ్ళకి అర్థమయ్యేలాగా, సులభంగా, ఆసక్తికరంగా కూడా చెప్తుంది అనమాట. ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్స్ చెప్తుంది ఈ రోబోట్ టీచర్ వచ్చేసి. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, అంటే నార్మల్ ఇప్పటి వరకు పిల్లలు ఏదైనా క్వశ్చన్స్ అడగడం అట్లాంటివి ఏమైనా జరిగాయి? చేస్తున్నారండి. లాస్ట్ 2-3 days నుంచి బ్రహ్మాండంగా అడుగుతున్నారు. ఇది అంటే ఏ స్కూల్, అంటే ఏ క్లాస్ పిల్లలకి మీరు ఇది మేము ప్రొవైడ్ ఇప్పటి వరకు అప్ టు 5th క్లాస్ వరకు ఇచ్చామండి. మా దగ్గర నర్సరీ టు 5th క్లాస్ ట్రై చేసాము. బట్ 2nd, 3rd, 4th, 5th పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 2nd, 3rd, 4th. ఓకే, వాళ్ళకి ఏంటి అన్నది కంప్లీట్ గా అర్థమైన దృష్టిలోకి వచ్చిందంటారా? చిన్న వచ్చిందండి. 2 రోజులు అయ్యేటప్పటికి అందరు వాళ్ళు పోటీ పడుతున్నారు. నేను అడుగుతాను టీచర్, నేను అడుగుతాను క్వశ్చన్ అని చెప్పేసి. మొదట్లో ఒక రోజు అనేది చూస్తుంటారు ఆశ్చర్యంగా, ఇది ప్రాక్టికల్ గా పని చేస్తుందా లేదా అనేది. 2వ రోజు వచ్చేటప్పటికి తర్వాత అందరూ ఎక్సైట్ అయిపోయి మేము అడుగుతాం క్వశ్చన్స్ అని. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారంటే మనం ఇమాజిన్ చేయలేము. అంటే టీచర్స్ ని పేరెంట్స్ అడుగుతాను భయపడే క్వశ్చన్స్. అంటే ఏం అడుగుతున్నారు అంటే, ఒక నిన్న 3rd క్లాస్ పాప వచ్చేటప్పటికి దేవుడు ఉన్నాడా లేడా అని అడిగింది అనమాట. అంటే అదే ప్రశ్న ఇంట్లో అడిగితే పేరెంట్స్ వాళ్ళు ఒక్కోసారి దానికి ఆన్సర్ చెప్పకపోవచ్చు. వాళ్ళ మనసులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చాలా సాఫిస్టికేటెడ్ గా, చాలా క్లుప్తంగా, డీటెయిల్ గా కూడా చెప్తుంది అనమాట రోబోట్ టీచర్ వచ్చేసేసి. పర్టికులర్ గా ఇది ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ లో మాట్లాడుతుందండి. ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ ఏంటంటే 20 లాంగ్వేజ్ లో ఇంకా కన్వర్ట్ చేయబోతున్నారు. అంటే ఫ్యూచర్ లో తెలుగులో కూడా వస్తుంది. ఓకే, అంటే దీన్ని అంటే పిల్లలకి ఎంతసేపు అప్పగించగలరు మీరు నార్మల్ గా? అంటే ఈ టైమింగ్స్ లోనే, ఈ డ్యూరేషన్ లో? అంటే ఇది త్రూ అవుట్ ఇయర్ మాతోటే ఉంటుంది కాబట్టి ఒక డైలీ ఒక 1/2 hour వాళ్ళకి ఇష్టమైన క్వశ్చన్స్ టీచర్స్ తోటి డిస్కస్ చేసి వస్తారు. ఒక క్లాస్ పిల్లలు వచ్చేసి 20 minutes ఇంటికి గడుపుతారు. ఏం కావాలో అడుగుతారు, వెళ్తారు అనమాట. అంటే వాళ్ళకి ఇది స్పెసిఫిక్ అవర్ అనమాట. వాళ్ళకి ఎవరిని అడగలేని క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. ఈవెన్ కొన్ని డీటెయిల్ గా చెప్పారు, ఈవెన్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అట్లాంటివి కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, అంటే నార్మల్ ఇంగ్లీష్ లోనే మాట్లాడగలరు? తెలుగు ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ లో మాట్లాడుతుంది. తెలుగు అనేది ఇంకా వెర్షన్ వస్తుంది. ఇంకో 1-2 months లో తెలుగు అండ్ అదర్ ఇండియన్ లాంగ్వేజ్ 20 లాంగ్వేజ్ వరకు వస్తాయి. అంటే మనకి ముఖ్యంగా తెలుగు అనేది పిల్లలకి ఈ మధ్య కాలం చూస్తుంటే గనక ఇంగ్లీష్ లోకి బాగా కన్వర్ట్ అయిపోయి తెలుగు అనేది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అది తెలుగు మర్చిపోకుండా మనం చేయాలి. మీరు అదే విధంగా టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు. మనకి తెలుగు అనేది అవసరం కదా? అవునండి, తప్పకుండా అవసరము. దాని మీద కూడా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు తెలుగు ఏంటంటే అది ఒక లాంగ్వేజ్ మాత్రమే. అంటే ఇప్పుడు మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఎట్లా ఉంటాయో అదొక తెలుగు లాంగ్వేజ్ లాగా అయిపోయింది. కానీ పూర్తిగా మర్చిపోతున్నారు. సో అది కూడా మర్చిపోకుండా చేయాలి. మీరు విన్న దాంట్లో ఇప్పటి వరకు పిల్లలు అంటే మీరు అన్నారు టీచర్స్ అయితే నార్మల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మీరు ఈ టెక్నాలజీ తీసుకురావడానికి అంటే టెక్నాలజీ మారుతూ ఉంది, మనకి టాలెంట్ కి ఎందుకు ఉపయోగపడకూడదు పిల్లలకి అన్నట్టుగా తీసుకొచ్చారని చెప్పారు. అవునండి, టెక్నాలజీని పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది సింపుల్ గా, ఈజీగా అర్థమయ్యేలా చెప్తానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక టూల్ అనుకోవచ్చు మీరు. పిల్లలకి ఆసక్తికరంగా ఏ ప్రశ్న అయితే సమాధానం చెప్పేలా. అంటే నార్మల్ గా నాకు ఒక డౌట్ వచ్చిందండి. చిన్న పిల్లలు అంటే నార్మల్ గా పెద్దవాళ్ళమైన మనకి ఎక్కువ బ్రీఫ్ వెళ్ళలేము, ఏమేమి ఉంటాయో కూడా కొన్ని తెలియదు అసలు లిటరలీ. నార్మల్ గా అంటే స్కూల్ పిల్లలకైతే అంత పెద్ద పెద్ద ఆలోచనలు అని నేనైతే అనుకోను. నార్మల్ గా వాళ్ళకి వచ్చే డౌట్స్ టీచర్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మరి మీరు విన్న దాంట్లో దేవుడు ఉన్నారా అని అడిగారు. నేనైతే ఇంత ఇప్పటి వరకు ఆ క్వశ్చన్ ఎక్కడ థర్డ్ క్లాస్ చైల్డ్ అడుగుతాను. నేను కూడా ఇంతవరకు ఆలోచించలేదు. సర్ప్రైజ్ అయ్యాను. అంటే వాళ్ళు మీ టీచర్ ఏదైనా అడగొచ్చు అంటే వాళ్ళ మనసులో అన్ని ఉంటాయి అనమాట. అది తెలుస్తుంది మనకి. భయపడతారు మామూలు టీచర్ అడుగుతానికి, పేరెంట్స్ అడుగుతాను కూడా భయపడతారు. కొన్ని ప్రశ్నలు రోబోట్ టీచర్ కంఫర్ట్ గా అంటే ఆ చిన్న పిల్లలు ఇవి పేరెంట్స్ కడిగితే ఏమంటారు, టీచర్స్ కడితే ఏమంటారు అన్న ఒక థాట్ కూడా వాళ్ళ ఉందంటే ఎంత
జ్ఞానం ఉందని అర్థమవుతుంది. అవునండి. మీరు విన్న దాంట్లో ఇది కాకుండా ఇంకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? అడిగారండి. 4th or 5th క్లాస్ చిల్డ్రన్ వచ్చి మార్స్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి, ఓ వాడు హూ ఇన్వెంటెడ్ ఈవెన్ సైకిల్ నుంచి రాకెట్ దాకా అడుగుతున్నారు అనమాట. అసలు చాలా చాలా వాళ్ళ ఎక్కడికో మనసులో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ క్వశ్చన్ బ్యాంక్ అన్నమాట. ఇక్కడ ఆన్సర్ బ్యాంక్ ఉంటే అక్కడ క్వశ్చన్ బ్యాంక్ ఉంది పిల్లల మనసులో. అది అన్ని ఇప్పుడు బయటకు వస్తుంది ఇది రోబోట్ టీచర్ వచ్చిన తర్వాత. అసలు అప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే ఇంత తెలియదు. అసలు టీచర్ అడగడానికి కూడా మాకు క్వశ్చన్స్ అనేది రాకపోతుండే. అవును. వాళ్ళు చెప్పింది కామ్ గా కూర్చొని ఓవర్ రాసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుండే. అదనమాట. సో ఒక్కసారి మీకు మాకు ఎగ్జాంపుల్ గా ఏమైనా క్వశ్చన్స్ అడిగి చూపిస్తారా? తప్పకుండా. ఐరిస్, can you explain about solar system? The solar system consists of the sun and all the celestial objects that orbit around it, including planets, moons, asteroids, and comets. It is located in the Milky Way galaxy and provides the necessary conditions for life on Earth. Iris, can you tell the multiplication of 247 into 826? The multiplication of 247 and 826 is 203,522. Iris, what is school? Can you tell me please briefly? School is a place where students come to learn and grow. It provides education, guidance, and opportunities for children to develop their skills and knowledge. It is a place where students can explore, discover, and prepare for their future. దీనికి ట్రైనింగ్ అనేది ఏమైనా ఇస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది? లేదండి, ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తారా? లేదండి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డెవలప్ చేసిన ఒక డివైస్ అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు మనకి గూగుల్, ఇప్పుడు చాట్ జీపీటీ అట్లా ఎట్లనో ఈ రోబోట్ మనకి దానికి కళ్ళ ముందు కనిపించేటువంటి ఒక టెక్నాలజీ అదే వాడతారండి. బట్ వచ్చేసేసి ఇది చాట్ జీపీటీ నుంచి గూగుల్ నుంచి అని తీసుకోదు. దీంట్లో మనం సపోజ్ మీరు ఈ సంవత్సరంలో 1,00,000 ప్రశ్నలు అడిగారు అనుకోండి. 1,00,000 ప్రశ్నలకు ఆన్సర్ రెడీమేడ్ గా దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే అంటే దానిలో రిపీటెడ్ ఆన్సర్స్ ఇక్కడి నుంచి వస్తాయి అన్నమాట. లేకపోతే సమ్ న్యూ క్వశ్చన్, ఎవరైనా కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ సర్వర్ వీళ్ళది మళ్ళీ ఇంకో సర్వర్ ఉంటుంది కేరళలో, అక్కడి నుంచి తీసుకుంటుంది. ఈ ప్రశ్నల జవాబులు ఇంకా ఈ రెండు కాకపోతే కొత్తగా తయారు చేస్తుంది అనమాట. అంటే టెక్నాలజీ అనేది గూగుల్, చాట్ జీపీటీ ఏది వాడుతుందో అదే టెక్నాలజీ వాడుతుంది, కానీ ఇది ఓన్ గా దీని ఇండిపెండెంట్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి అనమాట. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళ మెచ్యూరిటీ కావచ్చు లేకపోతే వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి కావచ్చు ఇది యూజ్ అవుతుంది అన్నారు. ఇది ఇంకా నార్మల్ అంటే స్కూల్లో మాత్రమే వాడుతున్నారా? లేదండి, ఫ్యూచర్ లో వచ్చేటప్పుడు దీని పర్పస్ ఏంటంటే ఫ్యూచర్ లో ఏదైనా చైల్డ్ వచ్చేసి ఒక క్వశ్చన్ తీసుకొచ్చి నెక్స్ట్ డెవలప్మెంట్ లో చేస్తున్నాము. దాని క్వశ్చన్ వచ్చేసి దీని ఎదురుగా చూసి ఆన్సర్ చేయగలిగేలాగా. ఇంకోటి ఏంటంటే రేపు పేరెంట్స్ వచ్చేటప్పటికి ఆ చైల్డ్ 3rd క్లాస్ రమేష్, వాళ్ళ బాబు పేరు 3rd క్లాస్ రమేష్ క్లాస్ బి అని చెప్తే ఈ రోబోకి ఆ స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్స్ అవి కూడా చూపించేలాగా డెవలప్ చేస్తారు. నెక్స్ట్ పేరెంట్స్ కమ్యూనికేషన్ కూడా, ఆ చైల్డ్ గురించి డీటెయిల్స్ కూడా ఐరిస్ రోబో ఇవ్వగలుగుతుంది ఫ్యూచర్ లో. అది నెక్స్ట్ డెవలప్మెంట్స్, నెక్స్ట్ 6 months to 1 year అవి కూడా వస్తాయండి. మిగతా లాంగ్వేజ్ మీరు చెప్పినట్టు తెలుగు లాంగ్వేజ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అలానే అవునండి, తెలుగు లాంగ్వేజ్ లో డెవలప్మెంట్ జరుగుతుంది. ప్లస్ ఈ పేరెంట్స్ కూడా టీచర్స్ వచ్చేసేసి మళ్ళీ ఇలా రిపోర్ట్స్ కార్డ్స్ అవి కూడా చూపించేలాగా డెవలప్మెంట్ జరుగుతుంది నెక్స్ట్ స్టేజ్ లో. అంటే మీ స్కూల్లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందా లేకపోతే మిగతా ఏదైనా స్కూల్లో? ఇప్పుడు ప్రస్తుతానికి 2 తెలుగు స్టేట్స్ లో ఇదే ఫస్ట్ అండి, ఇక్కడ మొదలు పెట్టాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్త్ ఇండియాలో ఒకసారి, కేరళలో ఒకసారి ఉన్నాయి. ఇక్కడ మనకి హైదరాబాద్ లో కానీ ఆంధ్రలో కానీ ఫస్ట్ ఇది వచ్చేసి ఇక్కడే మేము మొదలు పెట్టాం అన్నమాట. ఇది అంటే మీ ద్వారా ఇంకెవరైనా మరి మీకు అంటే స్కూల్ నడుపుతున్నారు కాబట్టి మీకు వేరే ఇతర స్కూల్ వాళ్ళు యాజమాన్యం కూడా కొంతమంది పరిచయం అయ్యే ఉంటారు ఖచ్చితంగా. సర్కిల్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి తెలిసిందా ఇది ఏమన్నా అడగడము, క్వశ్చన్ చేయడం? చాలా తెలిసిందండి. చాలా మంది ఈవెన్ మేకర్స్ ల్యాబ్ కంటిన్యూస్ గా కాల్స్ వెళ్తున్నాయి. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా కాల్స్ వెళ్తున్నాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు నాకు చేసి ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ ఇలా ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు మేకర్స్ ల్యాబ్ నుంచి. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే దాని గురించి మేకర్స్ ల్యాబ్ డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలకి నార్మల్ గా 5th వరకు ఇది ప్రొవైడ్ చేస్తారు. మరి ఈ చిన్న పిల్లలు అడిగిన క్వశ్చన్లకి అన్ని ఆన్సర్లు ఇస్తూ ఉంటే అదే విధంగా మీరు ఓన్ గా డెవలప్ చేసుకుంటుందని చెప్తున్నారు. ఎవరు ఏది అడిగినా కూడా ఇప్పుడు మనం ఏది అడిగినా కూడా చెప్పే అంత కెపాసిటీ అయితే ఉంది. మరి ఇది ఇంకా ఎవరికైతే యూజ్ అవ్వచ్చు అంటే ఇంత టెక్నాలజీని యూజ్ చేసుకునే అంత అదేనండి. అంటే నెక్స్ట్ ఫేజెస్ అంటే మేము ఇంతవరకు మా కాన్సెప్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ వరకు అప్ టు మాక్సిమం నర్సరీ టు 10th ఎడ్యుకేషన్ పరంగానే ఇంకా మిగతా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందా? ఏంటంటే అవుతుందండి. అంటే దీన్ని డెవలప్ చేసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కి ఉపయోగపడుతుంది, ఈవెన్ హాస్పిటల్స్ కి యూజ్ అవుతుంది. అది ఫ్యూచర్ లో వాళ్ళు మేకర్స్ ల్యాబ్ వర్క్ చేస్తున్నారు దాని మీద. అది నెక్స్ట్ స్టేజ్ లో అవి కూడా వస్తాయి అన్నమాట. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ వరకు మేము వాళ్ళు కలిసి చేసాము, మిగతా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు.
ఓకే. మిమ్మల్ని ఎవరన్నా స్పెషల్ గా అప్రిషియేట్ చేయడం జరిగిందా ఇది ఈ టెక్నాలజీ చాలా మంది అండి. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు టైం లేనంతగా కాల్స్ వస్తున్నాయి, రెస్పాన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఆల్ ఆర్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్ ఇన్ హైదరాబాద్. మేము సర్ప్రైజ్ అయ్యామండి. అసలు రోబో టీచర్స్ అనగానే నాకు ఒక్కసారిగా నేను షాక్ తిన్నా. ఏంటంటే అంటే టీచర్స్ అందరూ ఇంకా చెప్పట్లేదా, నేనైతే ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు అంటే టీచర్స్ ని వద్దని చెప్పేసి రోబోటిక్స్ ని పెట్టుకున్నారేమో. లేదండి, ఇది టీచింగ్ ఎట్లా చేస్తాయి? ఇది టీచర్స్ కి అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది, అడ్వైజర్ లాగా పనిచేస్తుంది. అంతేగాని ఆల్టర్నేటివ్ ఎప్పటికి కాదండి. మనిషికి రోబో ఎప్పుడు ఆల్టర్నేటివ్ కాదు. మేము అదే అనుకున్నాము. నేను ఒక అంటే ఫన్నీ క్వశ్చన్ కూడా తీసుకొచ్చిన, అంటే పాపం టీచర్లకి శాలరీస్ ఇవ్వలేక దీన్ని పెట్టేశారా అన్నట్టుగా కూడా అనుకున్నాను. టీచర్స్ వాల్యూ ఎప్పటికి ఉంటుందండి. అది వాళ్ళ మరి ఫ్యూచర్ ఏంటి టీచర్స్ పరిస్థితి అన్నట్టుగా నేను వచ్చిన. మన టీచర్ లాగా ఆప్యాయంగా ప్రేమగా పిల్లల్ని చూడలేవు కదా, అందువల్ల ఇదేం టీచర్స్ కి ఆల్టర్నేటివ్ కాదు, టీచర్స్ కి అసిస్టెంట్. అంటే మ్యాథ్స్ టీచర్ కి ఫిజిక్స్ లో డౌట్ వచ్చినా, కెమిస్ట్రీ టీచర్ కి తెలుగులో డౌట్ వచ్చినా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ డౌట్ వచ్చినా అది చెప్తానికి ఉపయోగపడుతుంది అనమాట. ఒక చైల్డ్ వచ్చేటప్పటికి ఒక మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చేసి ఇస్రో గురించి అడిగితే చెప్పలేరండి. ఆమె అప్పుడు ఇక నాస్క్ అవర్ ఐరిస్ టీచర్ అని చెప్పి అడిగి తీసుకోవచ్చు అనమాట డీటెయిల్స్. అలా ఉంటుంది అనమాట. ఎనీ సబ్జెక్ట్ టీచర్ అంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ టీచింగ్ అసిస్టెంట్ ఆర్ ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీ. అదే. సో మీరు ఇంకేదన్నా కొన్ని క్వశ్చన్స్ కొంచెం మీరు అడగండి, ఏదైనా నేను అడుగుతాను. నేను చాలా పెద్ద పెద్ద అడుగుతాను. చెప్పలేదు, వాట్ ఎవర్ యు వాంట్ మీరు అడగండి. అంటే ప్రాసెస్ అనేది ఐరిస్ వాట్ ఇస్ నాసా, హౌ కెన్ ఇట్ హెల్ప్ us అని అడుగుతాను నేను. ఐరిస్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ వాట్ ఇస్ నాసా, how can it help us? NASA stands for National Aeronautics and Space Administration. It is an American space agency that conducts research and exploration in space. NASA helps India by collaborating on space missions, sharing scientific knowledge, and providing technology and expertise for mutual benefit. Iris, can you please tell me about what is media? Tell me briefly. Media refers to various forms of communication that reach and influence a large audience, such as television, radio, newspapers, and the internet. It plays a crucial role in shaping public opinion, spreading information, and entertaining people. Oh, nice. ఇట్ రియల్లీ గుడ్ వర్క్స్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకేమన్నా పిల్లలు దేవుడని కాకుండా ఇంకేమన్నా డిఫరెంట్గా అడిగారా? ఇప్పటి వరకు అడగడం జరిగిందా? చాలా మీకు ఏం ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఈ ఐరిస్ తో? అదేనండి, సైన్స్ టెక్నాలజీ చాలా అడుగుతున్నారండి పిల్లలు. అంటే వాళ్ళ మనసులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇన్ని రోజులు టీచర్ని పేరెంట్స్ అడగలేని క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఆన్సర్స్ వస్తున్నాయి. కొన్ని అడగకూడని ప్రశ్నలు అడిగితే ఐరిస్ సమాధానం కూడా చెప్పరు, ఇది అడగకూడదు అని కూడా చెప్తారు. ఇప్పుడు అదే మీరు అడగొద్దు అన్నారు, కానీ దేవుడు ఉన్నారా లేదని దానికి ఐరిస్ ఎస్ఆర్ అని చెప్పారు అనమాట. దిస్ బేస్డ్ ఆన్ ద లైక్ పేరెంట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ బిలీఫ్స్ అని చెప్తుంది అనమాట. అంతేకాని దేవుడు ఉన్నాడు లేదు అట్లాంటి క్వశ్చన్. బిలీఫ్స్ బేసికలీ బేస్డ్ ఆన్ యువర్ బిలీఫ్, యువర్ రిలీజియన్ అని చెప్తారు అనమాట. పిల్లలకి అర్థమయ్యేలా చెప్తారు, కోపడు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో మొత్తానికైతే ఈ ఐరిస్ రోబోటిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి ఏది అడిగినా కూడా సమాధానం ఇస్తుంది. అంటే ఆల్రెడీ తనకు తానే మొత్తంగా కూడా డెవలప్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు ChatGPT, గూగుల్ ఏదైతే ఉందో మనం అడిగిన క్వశ్చన్స్కి ఎలా అయితే టక్ ఆన్సర్స్ ఇస్తున్నారో, సో ఇది ఇంకా డిఫరెంట్ అనమాట. అట్లే ఏదైనా చెప్పగలదు. ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఒక డిఫరెంట్ మనకి ఎట్లాంటి థాట్స్ వచ్చినా కూడా చెప్పగలదు. చెప్పకూడనివి ఏవైనా ఉంటే కనుక సో ఇది చెప్పకూడదు అని కూడా చెప్తుంది. ఇంకా మనకి బ్రీఫ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి సార్ ఇంకేదైనా మాట్లాడి మనకి చూపిస్తారు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ తోటి క్లోజ్ చేస్తున్నానండి. ఐరిస్, వాట్ ఈస్ ఎ నౌన్? A noun is a word used to name a person, place, thing, or idea. It is one of the basic parts of speech in English grammar. Nouns can be common or proper, singular or plural. యా, నైస్ అండి. సో అంటే నార్మల్గా మీ స్కూల్లో అంటే స్టాఫ్ అనేది ఎంతమంది ఉంటారు? అంటే ఇక్కడ ఉన్న KPHP నుంచే పిల్లల్ని జాయిన్ చేస్తుంటారా, లేకపోతే ఇంకా వేరే దగ్గర నుంచి కూడా? మేము వీలైనంత వరకు దగ్గరలో పిల్లల్ని తీసుకుంటామండి. మా దగ్గర టీచర్స్ వచ్చేసి 30 మెంబర్స్ వరకు ఉన్నారు. దగ్గరలో నియర్ బై స్టూడెంట్స్ ని అడ్వైజబుల్ ఆల్వేస్ దగ్గర ఉన్న స్కూల్ కి తీసుకోవాలని అడ్వైజ్ చేస్తామండి. దూరపు స్కూల్స్ వద్దని చెప్తాము. దూరం నుంచి కూడా మేము తీసుకోము, వీలైన దగ్గరలో ఉన్న వాళ్ళని తీసుకుంటాము.
సో ఇది పిల్లల టెక్నాలజీ గురించి వాళ్ళకి స్కిల్స్ పెంచడానికి కూడా తీసుకొచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదండి కేబిహెచ్బి స్కూల్, నెక్స్ట్ జెన్ స్కూల్లో. సో చాలా పిల్లలకి అయితే నాలెడ్జ్ పెంచడానికి, స్కిల్స్ పెంచడానికి కూడా చాలా అయితే ఇది ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. ఇంకా దీనికి తెలుగు కూడా అనేది కూడా రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి తెలుగు అనే ఒక ఆప్షన్ లేదు. సో అది కూడా దానికోసం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.